నేను 8 సార్లు రివిజన్ చేసాను. ఇంకొక 2 సార్లు చేసేస్తే రివిజన్ మొత్తం చాయిస్ కూడా లెక్క లేకుండా మొత్తం క్వశ్చన్స్ అన్ని నన్ను రాసేసి మార్కులన్నీ వచ్చేస్తాయి. ఇంకో 2 సార్లు కూడా రివిజన్ చేసేస్తే సరిపోద్ది. ఏంటి ఆయిష ఫోన్ చేస్తుంది, నేను చదువుకుంటున్నానని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? హలో ఆయిష, ఏం చేస్తున్నావు? ఆహా, టీవీ చూస్తున్నావా? నేను కూడా టీవీ చూస్తున్నాను. చదువుదామా లేదని ఆలోచిస్తున్నావా? నేనైతే ముందు రోజు ఎగ్జామ్ ముందు రోజు చదివితే బాగా గుర్తుంటుందని ఇప్పుడు చదవట్లే, అప్పుడు చదువుతున్నాను. నువ్వు కూడా అలా ఆలోచిస్తున్నావా? సరే, అయితే నేను అదే చేస్తున్నాను. అయితే నువ్వు చదివేటప్పుడు నాకు ఫోన్ చెయ్యే, మన ఇద్దరు ఒకసారి స్టార్ట్ చేద్దాము. సరే అయితే బాయ్. అమ్మో, నేను చదువుతాను చదివేసి నాతో పాటు టాపర్ అయిపోదామని. నేనే టాపర్. రేపే ఎగ్జామ్, నేనేం చదవలేదు. కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి కదా, చదువుకుందాం, కనీసం పాస్ అన్న అవ్వచ్చు. ఇవి ఇంపార్టెంట్, చదువుకుందాం. అమ్మయ్య, ఇవి చదివేసాం, ఇంపార్టెంట్ అన్ని చదివేసాం. ఇంకా మనం పాస్ అయిపోవడం గ్యారంటీ. ప్రశాంతంగా పడుకోవచ్చు. రేపే ఎగ్జామ్ అంట, నాకు ఎప్పుడు తెలిసింది. ఇప్పుడు ఈ పుస్తకం తీసి ఎన్ని రోజులైందో, దీన్ని నిండా దుమ్మే. ఎన్ని రోజులైంది పుస్తకం తీసి, అసలు ఇంట్లో ఉన్నాయో ఆన్సర్స్ లేవో కూడా తెలియదు. ఈ చదువులకి ఇది మన వల్ల అవ్వదా? టైంకి ఎవరైనా చూపింతే పాస్ అవ్వాలి కానీ స్లిప్ కూడా మన వల్ల. ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవడు కనిపెట్టాడు కానీ సూపర్ ఉంది ఈ గేమ్. ఈ టైంలో ఇది ఫోన్ చేస్తుందంటే ఏంటి చెప్పవే? ఏంటి ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నావా? ఏంటి రోజు ఎగ్జామ్? నాకు ముందే చెప్పాలి కదే. హాల్ టికెట్ తెచ్చుకున్నాను, పక్కన ఆడేసాను. ఈ రోజు ఎగ్జామ్ అని నాకు తెలియదే. ముందే చెప్పుంటే ఏ స్లిప్ గిప్పు పెట్టుకుందాను కదా. ఇప్పుడు సడన్గా ఎలా పెట్టుకుంటాను? సర్లే, షాప్కి పోవాలి. ముందే చెప్పరు, మీరు ప్రిపేర్ అవ్వాలి కదా. మీరు ప్రిపేర్ అయిపోయారా? ముందే చెప్పాలి నాకు. అవి కూడా చెప్పరు. ఫ్రెండ్స్ ఇంకెందుకు ఉన్నారు మీరు నాకు? సర్లే ఉండండి, వస్తున్నాను. మీ ఎగ్జామ్ హాల్కి 1 గంట ముందు వచ్చేసాను. నేను చక్కప్పటి నుంచి చదివేసుకోవచ్చు. అన్నీ తెచ్చేసుకున్నాను. స్కేలు, పెన్సిలు, పెన్ను, ఎరేజరు అన్నీ తెచ్చేసుకున్నాను. నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చదివేసుకున్నాం కొంచెం. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసేసుకుందాం. 1 hour later. అన్నీ అంతా అయిపోయింది. ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏటో, నాకు చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడు రాసేద్దామా ఎగ్జామ్ అని. ఇంకా రావట్లేదు. అప్పటికే ముందు వచ్చాను నేను. అమ్మీ వచ్చారు, త్వరగా వెళ్ళిపోవాలి. వెళ్ళి నా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఇంకా 10 నిమిషాలు ఉంది, వచ్చాం. కంగారు లేదు, మెల్లిగా తీస్తారు. అన్నీ ప్రిపేర్ అయిపోయాం కాబట్టి ఏం గొడవ లేదు. అన్నీ తెచ్చేసుకున్నాం. ఓపెన్ చేసి వెళ్ళి కూర్చొని రాసేస్తాం. అన్నీ తెచ్చుకున్నాం. ప్లాంక్, పెన్ను ఈ చాలే. ఆల్రెడీ ఇప్పుడు తెచ్చుకున్నాం. 2 నిమిషాల ముందు వచ్చావు, ఇంకా ఓపెన్ చేయట్లే. ఏంటో లాస్ట్లో రావాల్సింది. ఇంత లేటుగా వచ్చినా కూడా ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ ఎప్పటికి వెళ్ళాలి, నేను ఎప్పటికి లోపలికి వెళ్ళాలి. ఈ ఒక హాల్ టికెట్ తెచ్చుకుంటే చాలే. పెన్ను గట్ట ఏం అవసరం లేదు. ఎవరైనా అడిగితే ఎక్స్ట్రా పెన్ తెచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇస్తారు. ప్లాంక్ అంటావా? మన డెస్క్ మీద పెట్టి రాసేసుకున్నాడు. ప్లాంక్ ఎందుకో? వెళ్ళండిరా బాబు, ఎంతసేపు కదిలేరు బాబోయ్. అమ్మయ్య, మన బెంచ్ ఇదే. మన హాల్ టికెట్ నెంబర్ ప్రకారం రాసేసుకోవచ్చు. బుక్లెట్ కూడా ఇస్తారు. క్వశ్చన్ పేపర్లోనే క్వశ్చన్స్ అయితే ఇంత ఈజీగా ఉన్నాయి. అన్ని మనకు వచ్చిన ఆన్సర్సే. సూపర్గా రాసేయచ్చు. అయితే అమ్మాయి దేవుని తలుచుకుని రాసేయాలి. విఘ్నేశ్వర తండ్రి, జై శ్రీరామ్, అన్ని క్వశ్చన్ల ఆన్సర్ బాగా రాసేయాలి. అన్నీ రాసేసాము. మొత్తం అంతా కరెక్ట్
గంటలో అయిపోయింది ఎగ్జామ్. ఇంకో గంట కూర్చోవాలన్నమాట ఖాళీగా, బయటికి పంపరు. అన్నీ మనం చదివిన క్వశ్చన్లో వచ్చినాయి. ఇంపార్టెంట్ ఏం చదివాము అవి మెల్లగా రాసేసుకుంటాం. అన్నీ రాసేసాము. మిగిలిన వాటికి కూడా ఎదుటి రాసేస్తే ఆలేసేస్తారు మార్కులు. అమ్మాయి అయిపోయింది. ఖచ్చితంగా మన క్లాస్ ఇది మా క్లాస్ ఎగ్జామ్ పేపరేనా లేకపోతే మా సీనియర్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసారా? ఇందులో ఒకటి నాకు తెలిసినట్టుగా లేదు. ఏదైతే ఉందిలే, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రాసేయడమే కదా. ఓ సినిమా స్టోరీ రాసేస్తే వాళ్ళేసేస్తారు మార్కులు. ఇందులో మనకు తెలిసినంత ఒకటిలే, మనం చదివేడితేగా తెలిసింది. మనం పెట్టిన వాటిలోని ఉందేమో చూడాలి. ఇన్విజిలేటర్ చూడలేదు కదా. No, 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 no. మనం పెట్టిన ఆన్సర్లు అన్నీ ఇంట్లో ఉన్నాయి. మెల్లగా ఎక్కిచ్చేయాలి. ఏం లేదు మేడం, వెళ్ళిపోయింది. ఎక్కించేసాం. అంతా అయిపోయింది ఎగ్జామ్. చాలా కష్టపడి చదివేసాను మేడం రాత్రంతా కూర్చొని. మీరే టైపు ఇందులో కామెంట్ చేసేయండి. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నా వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. అలాగే లైక్ చేయండి.